చేసింది, లేకపోతే దాన్ని మూసేసింది. అక్కడికి అనుమతులు లేవు. ఒకవేళ కానీ సాహసించి వెళ్ళినట్లయితే వెళ్ళిన వారికి దేశానికి సంబంధం లేదని చెప్పి చాలాసార్లు ప్రకటన చేశారు. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని రాసిన యోహాను గారు, ప్రియులారా వినండి, ఈ వాక్యాన్ని రాసిన దైవజనుడు, దేవుని యొక్క శిష్యుడని యోహాను గారు, దేవుని బిడ్డలారా, ఒక పెద్ద ఘనములో నూనె పోసి కిందన మంటను ఎక్కువ చేసి ఆ ఘనములో వేసిన నూనె బాగా మరిగి కింద మీద తిరగబడి ఆ ఎసలు వచ్చేటట్టుగా, ఆ నూనె వాసన వచ్చేటంత భయంకరమైన వేడిగా ఆ నూనెను మరగబెట్టారట. వినండి, మరగబెట్టిన తర్వాత అక్కడ ఏం చేశారట తెలుసా? ఈ యోహాను గారి శిష్యుడిని అక్కడట బ్రతికి ఉంటుండగానే కాళ్ళ మీదకి చేతుల కిందకి పెట్టి ఒకసారి నూనెలో పడేస్తే బాగుండేమో, ఒకసారి పడేస్తే నూనెలో బాగుండేమో. మీరు ఏమైనా వంటకం చేస్తే నూనె బాగా మరిగి ఉందనుకోండి, వెంటనే ఆ వంటకాన్ని నెమ్మదిగా వేస్తారా, ఒక్కసారి జాగ్రత్తగా ఆ కళాయి అంచు నుంచి నెమ్మదిగా నూనెలోకి వదిలేటట్టుగా వదులుతారా? చెప్పండి అమ్మా. నెమ్మదిగా ఎందుకు వేయకూడదు? నెమ్మదిగా వేసేలాగా ఉంటే మీరు వేసిన వంటకం తయారు చేసిన పదార్థం నూనెలో పడకముందే ముందు ఆ వెట్ట లేక ఆ వేడి, ఆ సెగ మీ చేతులకు తగిలి ఏమైపోతాయి? చెప్పడ్డారా అమ్మలారా? మిమ్మల్ని ఏమవుతుందమ్మా? చేతి వేళ్లకు ఉన్న ఈ పొరలకి చర్మము ఊడిపోద్ది, కమిలిపోతుంది. కానీ మీ దేవుని బిడ్డలారా, ఈ దాసుడిని అయితే కాళ్ళ మీదకి బుర్ర కిందకి పెట్టి నెమ్మదిగా మరి ఎలాగ వదిలేరో, తాళ్ళు కట్టి వదిలేరు, లేకపోతే ఏవైనా ఏర్పాట్లు చేసి వదిలేరు, వాక్యంలో రాయబడలేదు. కానీ బాగా మరుగుతూ ఉన్న పెద్ద కణములో వేయబడిన నూనె సగలు వస్తూ ఉంటుండగా అందులోనికి ఈయన పడేయగానే వీళ్ళరా ఈయన గట్ట చనిపోలేదట. మరి శరీరం ఏమైందో రాయబడలేదు. కానీ వేసిన వారు ఈ విషయాన్ని తిలకిస్తూ ఉన్న చుట్టూ ఉన్న ప్రజానికి చూచి ఆశ్చర్యపోయారట. కానీ ఈయన వేస్తూ ఉన్న ఆ పనివారు ఈ వెట్టకు లేక ఈ సెగకు లేక ఈ వేడికట వాళ్ళు బహుశా చేతులు లేకపోతే ముఖం లేక శరీర భాగం కాలిదేమో, వాక్యంలో రాయబడలేదు. కానీ ఈ దైవజనుడిని ఆ యొక్క నూనె సెగలు పడేస్తే ప్రాణము పోలేదట. అక్కడ చూచిన వారును ఈయన పడేటానికి అవకాశం అనుమతించిన అధికారులను చూసి ఆశ్చర్యపోయారట. అనుకొని వారటి వీడు ఎవడ చాలా గట్టిళ్ళగా ఉన్నారా, ఈ నూనె సెగలో పడేసిన ప్రాణం పోలేదు అని అనుకొని కొంతమంది సైనికులను తోడించి ఒక నావలో పద్మస్ అనే దీవిలోనికి పడేయమని అనుమతి ఇవ్వబడింది వారికి. వారు ఈ శిష్యుని తీసుకుని వెళ్ళి పద్మస్ దీవి అనబడిన ఒక దెబ్బ మీదకి తీసుకుని వెళ్ళి ఈయన అక్కడ వదిలేసి ఇప్పుడు దేవుని వెళ్ళరా వీరు వెళ్ళిన వారు తిరిగి వారు ఆ నావ లేక ఆ నౌకలు మీరు తిరిగి వచ్చేసారు. నేనండి ప్రియ దేవుని వెళ్ళరా, ఆహారం లేదు తినటానికి, శరీరం లోపల కడుపు చాలా ఆకలితో ఉంది, చూడటానికి నీరు ఉంది, కానీ తాగటానికి కనీసం దోషుడు నీళ్లు పనిచేయవు. మీద నుంచి భయంకరమైన ఎండ, సముద్రం తాలూకా అలలు, ఆ ఇసుక పొరలు, ఆ వేడి ఈ వెట్ట ఈయనకి తగులుతా ఉంది. ఇలా వినండి, ఎంత సేపు ఎంత కాలము ఆయన ఆ ఆకలి చేత దాహము చేత ఆయన కొట్టిబిట్టాడు ఆ ఇసుకలో. అక్కడ చెట్లు లేవు, మరి కనీసం చెట్టు కింద ఉండటానికి మరి అలాగని చెప్పేసి నేల మీద పరుద్దాము అని ఇసుక, అంటే వేడికిపోయి ఉన్న ఇసుక. అలాంటి సమయంలో ఎన్ని రోజులు తెలియదు. కానీ ఈ దేవుని విడలారా, ఆయన కొంత సమయానికి కొంత కాలానికి నోరు తడారిపోయి శరీరంలో ఉన్న ఆ లవణాలు చచ్చిపోయి తడారిపోయి ఆయన ముఖం తిరిగి సొమ్మసిల్లి పడిపోయే సమయంలో దేవుని యొక్క దూతలు దిగవచ్చి ఆయన తాలూకా ప్రాణాన్నట పరమనకు తీసుకొని పోయారట. దేవునికి స్తోత్రం, కృతజ్ఞతగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూతలు ఆయన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ చెబుతా ఉన్నారు, ఈ మార్గ మధ్యములో యోహాను ఇదిగో నిన్ను ఒక ప్రదేశమునకు ఒక దేశమునకు ఒక రాజ్యమునకు నేను మిమ్మల్ని తీసుకొని పోతా ఉన్నాము. అక్కడ నువ్వు చూచినవి, నువ్వు విన్నవి, నువ్వు గ్రహించినవి అన్ని కూడా స్పష్టంగా మళ్ళా నువ్వు జ్ఞాపకం ఉంచుకునే వాటిని అన్నింటినీ నువ్వు రాయవలను అని తీసుకువెళ్ళిన దూతలు ఆయనకి ఖండితముగా ఆజ్ఞాపించారట. తీసుకొని వెళ్తున్నారు దేవుని యొక్క రాజ్యంలో ఒక్కొక్క విషయాన్ని తెలియజేశారు.
ఆ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లేఖన భాగాన్ని 7 సంఘాలకు రాస్తూ ఇక్కడ ఫిలదెల్ఫియా అనే సంఘం, ఆ సంఘంలో ఉన్న దూత కట్ట ఈ వర్తమానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించగా ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొని ఆయన రాయవలసిన సమయం వచ్చేటప్పుడు ఆయన ఆ సంఘము తాలూకా పేరును ఉదహరించి ఆయన ఈ యొక్క మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఈ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. వినండి, ఈ సంఘాలు 7 సంఘాలను ఉదహరించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. 7 సంఘాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ సంఘము తాలూకా పేరు ఫిలదెల్ఫియా సంఘము. ఈ సంఘమట ప్రపంచంలోనే జగత్తుగా విన్నాం, ఈ సంఘము ప్రపంచంలోనే అతి పేద బీద చాలా భయంకరమైన అట్టడుగు పరిస్థితిలో ఉన్న సంఘం అంటే ఈ యొక్క సంఘం. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పేరంటే నాకు చాలా ఇష్టం. ఈ సంఘం తాలూకా సాక్ష్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆ సంఘంలో ఆస్తిపరులు లేరు, ఆ సంఘంలో ఉద్యోగస్తులు లేరు, ఆ సంఘంలో స్థిరాస్తులు కలిగిన వారు లేరు, ఆ సంఘంలో గొప్పవారు లేరు, ఆ సంఘంలో ప్రియ దేవుని బిడ్డలారా అధికారం కలిగిన వారు లేరు. పిల్లరా, ఆ సంఘంలో చదువుకున్న వారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అది చాలా పేద సంఘము, చాలా బీద సంఘము చెప్పనివ్వండి. కానీ ఆ సంఘమట ఆత్మీయముగా, పరిశుద్ధముగా, దేవుని కోరుకునే రీతిగా, దేవునికి ఇష్టం, దేవుని నచ్చినట్టుగా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుచూ ఉన్న సంఘము ఈ ఫిలదెల్ఫియా సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి పేదరికాన్ని బట్టి, వారి పేదరికాన్ని బట్టి, వారి వస్త్రహీనతను బట్టి, లేకపోతే వారి ఆకలి బాధను బట్టి, లేక వారి దరిద్రతను బట్టి, దేవుని బిడ్డలారా వారి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని పక్కన పెట్టి వారి సొంత నిర్ణయాలు తీసుకొని నడుచుకోవటానికి ఇష్టపడిన వారు కారు. ఏనాడు కూడా సాక్ష్యం చెప్తా ఉంది, ఏనాడు కూడా వారి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఒకరితో ఒకరు పంచుకోలేదట. అని వారందరూ కూడా కలిసి సమిష్టిగా ఏకీభవించి వారు దేవుని ఆరాధన చేయటానికి వారు నడుచుకున్నారు, వారు మెచ్చుకున్నారు, వారు దేవుని ఆరాధన చేయటానికి వారు ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటూ ఉన్నాడు ఇక్కడ. ఏమనంటాడమ్మా 7వ వచనంలో, దావీదు తాళము చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా ఏ స్వరూపి అటైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడమ్మా 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథకర్త యోహాను గారు తెలియజేస్తా ఉన్నాడు. ఇవి ఎక్కువగా కూడా జ్ఞాపకార్థ కోడికలు, ఒక వ్యక్తిని పోగొట్టుకునేటప్పుడు లేక ఆదరణ కోడికలు దైవజనుల యొక్క మాటను తెలియజేస్తారు. మనం సంపాదించుకున్న ఆస్తుపాస్తులు కానీ, మేడమిద్దులే కానీ, నగలు నాణ్యాలు కానీ, ఖరీదైన వస్తువులు కానీ, ప్రశస్తమైన వస్త్రాలు కానీ ఏవి కూడా మన వెనక రావు, ఏవి మనకు వెనకరావు. దానికి ఉదాహరణగా చెప్తా ఉన్నాడు. యోబు అంటున్నాడు, ఇదిగో నేను నా తల్లి గర్భములో నుంచి నేను దిగంబరునిగా ఈ లోకమునకు వచ్చిందని, మళ్ళీ తిరిగి నేను దేవుని యొద్దకు లేక పరమునకు ఎలాగ వెళ్ళిపోవలసిన వాడు, నేను దిగంబరునిగానే నేను వెళ్ళిపోవాలి. ఏది నన్ను ఈ లోకానికి తీసుకొని రాలేదు, నాతో పాటు నేను ఏదిని తీసుకొని పోలేను అని చెప్పేసి తన యొక్క మరణ దినముల యొక్క సంఘటన గురించి ఇక్కడ యోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోబు గ్రంథములో. తర్వాత అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి మన వెనకథలు రావు కానీ వినండి, ఒక్కటి మనకు వెనకథలు వస్తుంది. ఏంటి అనంటే, నువ్వు బ్రతికినంత కాలములు నువ్వు సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, నీ చుట్టుపక్కల వారికి, లేకపోతే నీ స్నేహితులకు, బంధువులకు, లేకపోతే ఎవరికైనా సరే నువ్వు ఏది చేసినా అది మంచి అయినా కానీ, అది చెడ్డైనా కానీ అవే నీ వెనకథలు వస్తాయి, అవే ఉండిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను అంటూ ఉన్నాడు, ఫిలదెల్ఫియా సంఘానికి అని హెచ్చరిక చేస్తూ ఇక్కడ మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అండి? నీ క్రియలను నేను ఎరుగుదును. ఫిలదెల్ఫియా సంఘములను ఆత్మీయులారా, పురుషులారా, స్త్రీలారా, పెద్దలారా, చిన్నలారా, ఆత్మీయమైన దేవుని బిడ్డలారా, మీరు పేదవారైనప్పటికీ మీరు దేవుని యొక్క ఆత్మీయమైన పరిస్థితుల్లో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏ ఆత్మీయతలో ఉన్నారు, ఏ పరిశుద్ధతలో ఉన్నారు, ఏ సాక్ష్యము కలిగి నడుస్తూ ఉన్నారు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీ క్రియలను నేను మర్చిపోకుండా నేను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను.
నేను జ్ఞాపకము చేసుకొని ఉన్నానని చెప్పేసి ఇక్కడ యోహాను భక్తుడు ఆయన సార్వత్రిక సంఘాలను గురించి ఆయన తెలియజేస్తూ రాబోతున్న నేటి సమాజంలో మనకి ఆత్మీయమైన హెచ్చరికలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మీ క్రియలను నేను ఎరుగుదును. నీకేమంటున్నాడు? నీకున్న శక్తి కొంచెమే కదా, నీకున్న శక్తి కొంచెమే. అది ఇది ఏ శక్తిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్? ఏ రకమైన శక్తి, ఏ రకమైన ఆలోచన? నేను ముందే చెప్పాను, ఉపద్ఘాతం చెప్పాను. ఆర్థికముగా గొప్పవారు కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కాదు, వారు సమాజంలో ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నవారు కాదు, పేదవారు, పేదవారు. కష్టం వస్తే కనీసం మేము ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చి నిలబడని పరిస్థితిలో ఉన్నవారు. ఇదేంటి అంటే సమాజపరంగా, లోకపరంగా అన్ని కూడా ఏమీ కూడా లేని దే ఆర్ ఎంప్టీ హ్యాండ్స్. వారి ఖాళీ చేతులు మాత్రమే, వారి చేతుల్లో ఏమీ లేదు. ఏ రకమైన అడావిడి వారికి లేదు, ఆలోచన వారికి లేదు. ఎందుకు అనంటే వారు ఒక మాటలో చెప్పాలంటే వారు కడు బీదలు లోకపరంగా చూస్తే. కానీ పిల్లలు వినండి, లోకపరంగా చూస్తే వారు ఏమీ లేని వారు, కానీ దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయముగా వారు అన్నీ కలిగి ఉన్న ఆత్మీయులు. వారు దేవుని యొక్క ఆత్మ వారిలో ఉంది, పరిశుద్ధాత్మ శక్తి వారితో ఉంది, దేవుని యొక్క ఆధీనంలో వారు ఉన్నారు, దేవుని యొక్క వాక్యం వారి హృదయంలో ఉంది, దేవుని యొక్క అత్యున్నతమైన అత్యంత కలిగిన కృప కలిగిన శక్తి వారు కలిగిన వారు. వారు దేవుని యొక్క సన్నిధిలో వారు విడువక దేవుని అనుసరించువారు. వారు అన్ని విషయాల్లో ఏకీభవించిన వారు, ఆత్మీయముగా పరిశుద్ధముగా వారు ఏకీభవించువారు. దేవునితో గడపటానికి మీ దేవుని వెళ్ళరా వారు కలిసి ముందుకు వచ్చిన వారు. అదే అంటున్నాడు, ఏమిటట? మీ శక్తిని, మీ క్రియలను నేను ఎరుగుదును, ఇంకా మీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఏమంటున్నాడు అండి? నీవు నా వాక్యమును గాయకొని నా నామమును నీవు ఎరిగి ఉండలేదు అని చెప్పటానికి నాకు మనస్సు లేదు, నాకు మనస్సు లేదు. దేవుని యొక్క శక్తి నువ్వు కలిగి ఉన్న లోకపరమైన శక్తి నీకు కొంచెమైనను, దేవుని యొక్క ఆత్మీయమైన శక్తి నీలో బలముగా ఉన్నది. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు? దేవుని యొక్క వాక్యమును నువ్వు గాయకొని ఆయన నామమును నేను ఎరగలేదు అని దబాయించటానికి లేదు. నువ్వు దేవుని శక్తిని, దేవుని యొక్క వాక్యమును, దేవుని నడిపింపును, దేవుని ప్రసన్నతను, దేవుని యొక్క కాపుదలను మీరు రుచి చూచి మీరు ఎరిగి నేను ముందు ఉన్న మార్గంలో మీరు నడుచువారు. నేను కాదనటానికి నాకు హక్కు లేదు, వీలు లేదు, అధికారము లేదు, కాదనలేను అని అంటే ఇంకేమంటున్నాడమ్మా? కాదనలేను అని అంటూ ఇదిగో తలుపు నీ ఎదుట దేవుడు ఆల్రెడీ తీసేశాడు. ఓపెన్ యువర్ హార్ట్, యువర్ డోర్స్. తలుపులు నీ యొక్క దేవుడు తెరిచేశాడు. నీ క్రియలను బట్టి, నీ శక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు నీ ఎదుట నీ కొరకు సిద్ధపరచబడి ఉంటున్నా. నీ ఇల్లే అనుకుంటావు, గృహమే అనుకుంటావు, పెద్ద మేడ అనుకుంటావు, లేకపోతే రాజుగారు లాంటి ప్యాలెస్ అనుకుంటావు, పెద్ద కోటే అనుకుంటావు. ఒపీనియన్ ఈజ్ యువర్స్, నీ ఆలోచనే. కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ భవనము తాలూకా తలుపు, మూయబడిన తలుపు దేవుడు ఎప్పుడో నీ కొరకు తెరచబడి ఉంచాడు. తీసేశాడు, దానిని తెరిచి ఉంచాడు. ప్రవేశించటానికి అంత సమస్తము కూడా దేవుడు సిద్ధపరిచేశాడు. ఆ తలుపుని ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము నీ ఆత్మీయమైన జీవితంలో, నీ పరిశుద్ధతలో దేవునికి ఇష్టకరముగా జీవించే విషయంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆ ఇంటి తాలూకా తలుపును తెరిచి ఉంచేశాడు. ఏమంటున్నాడు? ఇంకా ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయటానికి అధికారము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబము భూమి మీద బ్రతికినంత కాలంలో సంఘములో ఉన్న కుటుంబమే. దేవుని వెళ్ళరా, వారు భూమి మీద బ్రతికినంత కాలంలో సకల సౌకర్యాలతో, సదుపాయాలతో, చక్కటి వస్తువులతో, చాలా లగ్జరీ హౌస్, చాలా మంచి వసతులతో కూడిన ఇల్లు కట్టుకున్నారట. వారు దేవుని బిడ్డలు. జగత్తుకి విన్నాం, వారు దేవుని బిడ్డలు. వారికి ఉన్న స్తోమతను బట్టి, శక్తిని బట్టి, రాబడిని బట్టి, ఆస్తిని బట్టి వారు చక్కటి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నంత వరకు ప్రియదేవుడు జగత్తుకి విన్నాం.
ఇల్లు కట్టినంత వరకు కూడా పని ప్రారంభించారు. దైవజనుని సంఘ బిడ్డలను పిలిచారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి పునాది రాయి వేశారు. దైవజనుడు ప్రార్థన చేశాడు, వాక్యం చదివాడు, ప్రార్థన చేశాడు. దేవుని నామమున నా కుటుంబాన్ని, ఆ పని వారిని ఆశీర్వదించాడు. సంఘం అంతా ఏకీభవించారు. ఎప్పటికప్పుడు దైవజనుడికి రిపోర్ట్ వస్తానే ఉంది. చక్కగా అవుతుంది గారు, ప్రార్థన చేసి వచ్చారు. దేవుడు ఎక్కడ కూడా ఇచ్చేయటం లేదు, వచ్చేయటం లేదు, పని సాగుతూనే ఉంది. ఎక్కడ అది ఆలస్యం అవటం లేదు, చక్కగానే సాగుతూ ఉందని ఆ ఇంటి యజమానులు ప్రార్థనకు వచ్చేటప్పుడు, లేకపోతే దేవుని దాసుడు అక్కడక్కడ కనబడేటప్పుడు చెప్తున్నారు. దైవజనుడికి కూడా ప్రభు స్తోత్రం, దేవుని స్తోత్రం, చాలా మంచిది, త్వరగా కట్టండి, మీ వెనకాతలో మా ప్రార్థనలు ఉన్నాయని చెప్పి దైవజనుడు ఆ ఇంటి వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు. అనుకున్న రీతిగానే దేవుని బిళ్ళరా చక్కగా వారిని చెరద కట్టుకుందామని అనుకున్నారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి వారు చక్కగా మంచిగా ఉన్న స్థలంలోనే సకల సౌకర్యాలతో చూడముచ్చటగా సౌందర్యం కలిగిన గృహాన్ని వారి కష్టార్జితంతో కట్టుకున్నారు. వారు లోనికి వెళ్తే లోను మెట్ల శాంక్షన్ అవుతుంది. పని వారి కూడా ఎవరు కూడా ఆగిపోకుండా పని ఆపేశాము, పని వారు రాలేదు అనే మాట కాకుండా పని ప్రారంభం నుంచి త్వరగా మంచిగా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా సాగుతా ఉంది. ఇసుక ఎప్పటికప్పుడు దొరుకుతా ఉంది, సిమెంట్ ఎప్పటికప్పుడు దొరుకుతా ఉంది, ఐరన్ దొరుకుతా ఉంది, రాళ్ళు దొరుకుతా ఉన్నాయి, ఇటుకలు దొరుకుతా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళ వారి కనుక్కున్న దానిగా వారు కనుక్కున్న రీతిగానే చక్కగా మంచిగా ఎక్కడ కూడా కొరదా పనులు కూడా లేకుండా పూర్తిగా అయిపోయింది గృహం. సంఘాన్ని, బంధువులను, రక్త సంబంధాలను పిలిచారు. చక్కని కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. గృహ ప్రవేశం అయ్యింది. వారి శక్తి కొలది, స్థాయి కొలది, వారి సామర్థ్యం కొలది చక్కటి విందు భోజనాన్ని పెట్టారు, తిన్నారు. వారు వచ్చిన వారందరికీ కూడా చక్కటి కానుకలతో అతిథులందరినీ ఇచ్చి సత్కరించి పంపించారు. ఇప్పుడు అక్కడే వచ్చింది తాట. ఏంటయ్యా అంటే అంత బాగా ఉంది కదా, ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నారో అన్ని అక్కడి నుంచి హృదయంలో దేవుని బిడ్డలారా వారికి గర్వం చోటు చేసుకుంది. చోటు చేసుకునే అంతవరకు దైవజనుడు సంఘము చేస్తున్న ప్రార్థనలు కానీ, దేవుడిచ్చిన సహాయము కానీ, కృప కానీ, నడిపింపు కానీ ఇదేది కూడా అక్కడ వారు అనుభవించారు. వీరు అవసరత తీరిపోయిన తర్వాత దేవుడిని పక్కన పెట్టారు, దైవజనుడిని, సంఘాన్ని పక్కన పెట్టారు. మా గొప్ప, మా శక్తి, మా ధనము, మా కష్టార్జితము, మేము దాచుకున్నది, మాకిచ్చిన ఆలోచన ప్రణాళికను బట్టి ఈ యొక్క ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి ఇచ్చేసి ఈ దేవుని పిల్లల దేవుణ్ణి ఒక పక్కన పెట్టడం మొదలు పెట్టారు. ఇంకా వారికి సర్వస్వం కూడా గృహము తాలూకా అందాలే. వచ్చిన వారికి ఆ ఇంటిని గురించి రకరకాలుగా గొప్పలు చెప్పుకొని సంకల గుద్దుకోవడం మొదలు పెట్టారు. ఈ దేవుని బిడ్డలారా ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారండి? మాట్లాడదాం. ఎవరు చూస్తున్నారు? మాట్లాడదాం. నాకు కనబడలేదు. ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన ఒక కన్ను వీళ్ళ మీద వేశాడు, ఏమి అనుకోలేదు, వేసాడు అలా గమనిస్తూనే ఉన్నాడు. కొంత సమయం ఇచ్చాడు, కానీ ఈ సమయం కొద్ది ఇంకా వీరు బలపడిపోయి కనీసం ఒక్కసారి కూడా దేవుని జ్ఞాపకం చేసుకునకుండా ఇంకా వీరు సల్ఫ్ డబ్బాలు, సొంత డబ్బాలు వాయించుకోవటం మొదలు పెట్టారు. అంతవరకు సేవ, సంఘ కార్యక్రమాలు, పరిచర్యలు పాలు పంచుకోవడం, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీలకి సెలవులు పెట్టి ఆ రోజు వీళ్ళు డ్యూటీకి వెళితే దగ్గర 2000, 4000, 3000 ఆ రోజుకు పట్టువాడైన దాన్ని పక్కన పెట్టి దేవుని పనే ముఖ్యమని చెప్పేసి సెలవులు లేకపోయినా సెలవులు పెట్టి లాస్ ఆఫ్ పేమెంట్స్ కన్నా సరే ఇష్టపడి దేవుని పరిచర్యకి వెళ్ళిన వారు ఎప్పుడైతే వారి ఆసక్తి, భక్తి, తగ్గింపు జీవితాన్ని బట్టి చక్కటి గృహాన్ని ఇచ్చాడు. ఆ గృహం కట్టుకున్న తర్వాత పాత వాటికి దేవుని పరిచర్యకు గట్ట సలాం కొట్టేసి వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెట్టారు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పూర్తిగా విడిచిపెట్టలేదు. అలాగా మునుపటిలాగా వారు పూర్తిగా ఆయన అంగీకరించడం మొదలు పెట్టట్లేదు. ఎందుకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎలాగైపోయింది, దినాలు ముగిసాయి, మరణకాలపు సమయాలు దగ్గర పడ్డాయి. ఇద్దరు కూడా కొన్ని దినాలు లేకపోతే కొంతకాలం తేడాలో ఇద్దరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ లోకానికి విడిచిపెట్టిన తర్వాత ప్రియులు బ్రతికినంత కాలంలో మీరు ఆలస్యపడ్డారు. మేము దేవుని కొరకు మా కష్టార్జించాము, ఇవ్వవలసిన దానికంటే 3-4 అంతలు ఎక్కువగా ఇచ్చాము.